వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పోస్టులు పెట్టే నెటిజన్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాయచోటిలోని బోయినపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ, నెటిజన్లు పోస్టు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూ 2014 నుంచి 2019 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని ఏపీలో సాధించామని చెప్పారు. మామిడి రైతులకు మద్దతు ధర లేకపోవడం వైసీపీ డ్రామాలంటూ విమర్శలు చేశారు. గంగా నది నుంచి కావేరీ వరకు, వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేయాలని ఆకాంక్షించారు. టీటీడీ దత్తత తీసుకున్న ఒంటిమిట్ట అభివృద్ధిపై ఈ సందర్భంగా వివరించారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.